మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదాలైనటువంటి పులివెందుల ఎమ్మెల్యే కొత్త పదాన్ని ఎత్తుకొని మావుగన్ అనేది ఏదో ఒక కొత్త అలజడి సృష్టిస్తున్నాడు. దేశం ప్రపంచం మెచ్చుకున్నటువంటి అమరావతి రాజధాని కడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కూటమి ప్రభుత్వాన్ని ఈ అమరావతి డెవలప్మెంట్ చూసి తట్టుకోలేక ఏదో ఒక అవాకు చవాకులు పేలాలి కాబట్టి మావుగన్ అనే ఒక కొత్త పేరుని తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి 6 కోట్ల ప్రజల మధ్యన అలజడి సృష్టించడానికి ఇతను లేనిపోయినటువంటి మాట్లాడుతున్నాడు. ఇది ఆయన మావుగన్ ప్రజలు ఎవరూ నమ్మడం లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఫేక్ వ్యక్తి. ఆయన నమ్మి మావుగన్కి ఒక సెంటు భూమి కూడా ఇవ్వడానికి ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. ఈయన ఏమైనా నిజంగా ఈయన దార్శకుడా లేకపోతే చరిత్ర కలిగినటువంటి నాయకుడా? ఈయన నమ్మి ఎవరిస్తారు? అందుకోసం బెంగళూరు నుండి వచ్చి వారంకో 10 రోజులకు ఒకసారి వచ్చి అక్కడ ఎక్కడో అతను సొంత ప్యాలెస్ లో కూర్చొని 4 మాటలు కబుర్లు చెప్పేసి ఉన్నటువంటి నిజంగా వాళ్ళ వైసీపీలో ఉన్నటువంటి కేడర్గా నమ్మకం లేదు ఆయనకి. ఈ రాష్ట్ర ప్రజలు ఎలాగ నమ్ముతారు? అటువంటి మావిగాన తొక్కగాన తోలేడుగాన ఇక్కడ కాదు. అయ్యా నిన్ను నిజంగా గత 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చారు, ఏం చేసావు? నువ్వు ఉద్దేశాలు రెచ్చగొట్టావు, ప్రజలు మోసం చేశావు. నిజంగా నిన్ను నమ్మే ప్రసక్తి అయితే ఈ రాష్ట్ర ప్రజలు లేరు. నిజంగా ఇంకా ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను ఎంతో కొంత గౌరవించి రాణిస్తున్నారు. నిన్ను అసలు ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టవలసినటువంటి సమయం ఆసన్నమయ్యింది. త్వరలోనే నీకు ఆ రకమైనటువంటి ఇది జరుగుతుంది. మావిగాన గీవిగాన లేదు. నిజంగా ప్రపంచం మెచ్చినటువంటి రాజధాని అమరావతి కడుతున్నారు. దీన్ని చూసి నువ్వు కుళ్ళుకొని నువ్వు ఈ రాష్ట్రం వదిలిసి వెళ్ళిపోవాలి తప్పితే నీకు అంతకన్నా ఇంకా ఏంటి లేదు. నిజంగా అమరావతి డెవలప్మెంట్ చూసి నువ్వు వారవలేక మాట్లాడుతున్నావు. నిజంగా నీకు అంత శతశుద్ధి ఉన్నట్లుగా అయితే నిన్ను ప్రజలు గెలిపించినారు. అసెంబ్లీలోకి వచ్చి చట్టసభల్లోకి వచ్చి మాట్లాడవయ్యా. నువ్వెక్కడో బయట నీకున్నటువంటి నీ పేటీఎం బ్యాచ్ దగ్గర 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోవడం కాదు.